మాదిగ ఐక్య వేదిక ఈ వేదిక మీద నుండి ఒక సంచలన ప్రకటన చేయబోతున్నాం. ఆ ప్రకటన ఏంటంటే, గత అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ 3 స్థానాలను మాదిగలకు ఇవ్వలేదు. ఇప్పుడు ఎంపీ స్థానాన్ని కూడా మాదిగలకు ఇవ్వలేదు. కొప్పుల ఈశ్వర్ను చిత్తుగా ఓడించడానికి మాదిగలు కంకణ బద్దులై పనిచేస్తాం. కేసీఆర్, నీ పార్టీలో మా వాళ్ళు లేరా? నీ కోసం పనిచేయలేదా? తెలంగాణ ఉద్యమంలో మా జాతి లేదా? కానీ మా జాతిని అత్యంత హీనంగా నగదొక్కినావు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన నామినేట్ పదవులన్నీ ఇతర కులాలకు ఇచ్చి ఎస్సీలో ఉన్నటువంటి మాదిగల్ని అత్యంత విధంగా అణిచివేస్తావు. ఇప్పుడు కూడా ఎంపీ స్థానాన్ని మాదిగలకు ఇవ్వకుండా నువ్వు ఎట్లయితే మాదిగేతరులకు ఇచ్చినావో తప్పకుండా కేసీఆర్ కు అది బీఆర్ఎస్ లో పనిచేసే మాదిగోడైనా ఓటెయ్యడు. మాదిగ జాతిని చైతన్యం చేసే కాడ ఇక్కడ ఉన్నటువంటి మాదిగల ఐక్య వేదిక అన్ని పార్టీలలో ఉన్న మాదిగలు, అన్ని సంఘాలలో ఉన్నటువంటి మాదిగలు కలిసి పెట్టుకున్నటువంటి ఐక్య వేదిక తరఫున తప్పకుండా బీఆర్ఎస్ ఓడిస్తాం. ఇకపోతే కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు కూడా చెప్తున్నాం, మాకు 70 అవకాశం రాలే, ఒక్కసారి మాకు అవకాశం ఇచ్చిండ్రు. మీరు కూడా కాంగ్రెస్ పార్టీ ఈసారి మాదిగలకు ఇవ్వాలి, మీరు కూడా బీజేపీ పార్టీ ఈసారి మాదిగలకు ఇవ్వాలి. ఏ పార్టీ మాదిగలకు ఇస్తుందో వాళ్ళని గెలిపించుకునే కాడ మాదిగ ఐక్య వేదిక కంకణబద్దులై పనిచేస్తుంది. ఏ పార్టీ మాదిగలకు ఇవ్వకుండా చిన్న చూపు చూస్తుందో, ఓట్లేసే యంత్రాలుగా చూస్తుందో చిత్తుగా ఓడించడానికి మాదిగలందరూ సిద్ధమవుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై మాదిగ, జై భీమ్. మాదిగ బిడ్డలంతా కలిసి ఎక్కడనైతే అణగదొక్కబడతారో అక్కడనే విప్లవం తయారవుతుంది అన్నట్టు 70 సంవత్సరాల నుంచి కూడా మా మాదిగలను ఈ పెద్దపల్లి పార్లమెంటులో చిన్న చూపు చూసేటువంటి రాజకీయ పార్టీలకు కనువిప్పు తెరిపియాలనే ఉద్దేశంతో ఈ రోజు 7 పార్లమెంట్లు 7 కాన్స్టిట్యున్సీల నుంచి వచ్చినటువంటి మా మాదిగ బిడ్డలంతా కలిసి డప్పేసి దరువేసి ఎవరు చచ్చినా బతికినా మేము దరువేసి చెప్పేటువంటి మా జాతి ఈ రోజు మా కోసమే డప్పు దరువేసి, ఓ రాజకీయ పార్టీలారా మీరు ఆలోచించండి, మాకు టికెట్ ఇవ్వాలి అని చెప్పని ఈ డప్పు ద్వారా మేము దరువేసి చెప్తా ఉన్నాము. మీరు మాకు పత్రికా మిత్రులు, మీడియా మిత్రులంతా కలిసి కూడా మాకు మా బాధను మీరు తెలియజేస్తూ ప్రజలందరూ కలిసి కూడా మీరంతా కలిసి వాళ్ళు అడిగేది న్యాయమైన కోరికనని చెప్పని మీ యొక్క పత్రిక తెలియజేయాలని చెప్పని కోరుకుంటూ, రాజకీయ పార్టీ నాయకులందరూ కలిసి కూడా మమ్మల్ని ఆలోచించి మాకు టికెట్ ఇవ్వకపోతే మీకు ఏదైతే పెళ్లి తప్పు కొట్టి మిమ్మల్ని అందరం ఎక్కిస్తున్నామో, లేకపోతే మీకు సాగు తప్పు కొట్టి సమాధి చేస్తామని చెప్పని మా మాదిగ జాతి తరఫున మీకు తెలియజేసుకుంటున్నాం. పెద్దపల్లి జిల్లా పాత్రికేయులందరికీ మా మాదిగ సామాజిక వర్గ మాదిగల ఐక్య వేదిక తరఫున మీకు వందనాలు తెలియపరుస్తున్నాం. ఏదైతే 70 సంవత్సరాల చరిత్రలో మాదిగల నిర్వీర్యం చేస్తున్నటువంటి ఈ రాజకీయ నాయకులకు హెచ్చరిక చేస్తున్నాం. ఏదైతే పోయినసారి పాలక వర్గమైన కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఆమె కవితమ్మ గారు కావచ్చు, ఇప్పుడు వెళ్తున్నటువంటి ఓ పాలక వర్గాలారా, ఓ రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, మీరందరికీ కూడా మేము ఒక పెద్దపల్లి మాదిగల తరపున ఒక హెచ్చరిక చేస్తున్నాం. మేము 3 లక్షల మందిని పెద్దపల్లి పార్లమెంట్లో ఉంటే మీ పాలక వర్గాలు కనుసన్నల్లో మూటలకు దశమై మా మాదిగలను విస్మరిస్తున్నారు. ఇది ఖబర్దార్ అని చెప్తున్నాము. మాదిగలకే పార్లమెంటు టికెట్ ఇవ్వకుంటే మేము మిమ్మల్ని భ్రష్టు పట్టిస్తాం, ఓడిస్తామని తెలియపరుస్తున్నాం. లేకుంటే మాదిగ గూడాలను కూడా మంటలు రేపి మిమ్మల్ని ఓడించడానికి మా జబ్బకు తప్పేసుకొని ప్రతి గడపకు కూడా హెచ్చరిక చేసి తిరుగుబాటు చేసి మా మాదిగల క్యాండిడేట్ని గెలిపించుకోవడానికి మేము వెనకాడబోదామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. పాత్రికేయులకు మా యొక్క విన్నపం, మీ ద్వారా వాళ్ళకు చెవులు లేవు, కళ్ళు లేవు, మేము మొత్తుకున్నటువంటి దానికి ఇప్పటికైనా మీకు గుణపాఠం నేర్చుకుంటారేమని ఈ రోజు మేము పెద్దపల్లిలో ఉన్నటువంటి మేమందరం కూడా మాదిగ ఐక్య వేదిక తయారు చేసుకొని ఈ ప్రదర్శన చేస్తున్నాం. ఎవరైతే మా పార్లమెంట్ లో మాదిగలకు టికెట్ ఇవ్వకుంటే ఆ పార్టీని ఓడించడానికి మేము గడప తిరుగుతామని సందర్భంగా తెలియపరుస్తాను. ఇప్పటికైనా మీరు మార్చుకోవాలి.
పుట్టినటువంటి ఎక్కడో హైదరాబాద్ వానికి, ఎక్కడో నిజామాబాద్ వానికి, ఇక్కడ పుట్టలేనటువంటి అని కోలుకుంటా కూడా ఇక్కడ లేనటువంటి వానికి టికెట్ ఇస్తే మేమేం కావాలి? మేము ఇక్కడ పుట్టినటువంటి వాళ్ళం, మా కోలుకుంటా ఇక్కడ ఉన్నటువంటిది మేము చస్తే కూడా మమ్మల్ని ఇక్కడ పెడతారు. వెంకటస్వామి చచ్చిపోతే ఎక్కడ పెట్టిందో, వాళ్ళు చచ్చిపోతే కూడా హైదరాబాద్లో పెడతారు. మేము ఒక కులాన్ని కాదు, ఇక్కడ మా ఎదుగుతున్నటువంటి మాదిగా నేత కాని వాళ్ళకు కూడా అన్యాయం చేస్తున్నారు. మా నోట్లో ఏం బట్టి కొట్టున్నారు. ఈ అలస బాధలను తరిమి కొట్టడానికి మేము ఒక సన్నద్ధం చేసి ఉంటాం. మాదిగలను ప్రతి ఒక యువకుడిని, ప్రతి లీడర్ను కూడా మేము సన్నద్ధం చేసి ముందుకు తీసుకుపోయి ఈ పార్లమెంట్ చరిత్రనే తిరిగి రాస్తామని సందర్భంగా తెలియపడుతున్నాం. ఎవరే కానీ ఇప్పటికైనా అది మాదిగలారా, వచ్చినటువంటి పెద్ద మనుషులారా, అందరి మహిళ మా అందరు కూడా మాకు ఇప్పటికీ ఓ రెడ్డి రావులారా, ఓ బీసీలారా, ఓ ఎస్సీలారా, ఎస్టీలారా, మైనార్టీ కులాస్తులందరినీ కూడా ఏమనుకుంటున్నాం, మీ అందరికీ పాదాభివందనలు చేస్తున్నాం. మా మాదిగ క్యాండిడేట్ని గెలిపియాలని మీ అందరికీ చెప్తున్నాం. భారతదేశం వ్యవసాయ దేశమైనటువంటి భారతదేశానికి మేము పనిముట్లు అందించినటువంటి మాదిగ జాతి. ఎవరో వర్షబాధి వచ్చినట్టు డబ్బు మూటలు మా పెద్దపల్లి పార్లమెంట్లో ఉండి అన్ని సంపాదించుకొని డబ్బు మూటలతోటి ఇక్కడికి వచ్చి మా వర్గాలను అందించుకొని ఇక్కడ రాజకీయ నాయకులను పోయి నువ్వు నీ ఆస్తులను సంపాదించుకొని చూడటానికి సిద్ధంగా ఉన్నామనుకుంటున్నా. నీ ఆశలు నెరవేరాయి, నిన్ను తరిమి 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 కొడతామని సందర్భంగా తెలియపరుస్తున్నాం. జై తెలంగాణ. ఈరోజు పెద్దపల్లి జిల్లా పట్టణంలో 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ నుంచి అట్టినటువంటి మాదిగా ప్రతినిధులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, గత అసెంబ్లీ ముందు నుంచి మాదిగా ఐక్యవేదిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ ఐక్యవేదిక ద్వారా ఈ 7 కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి మాదిగలందరినీ జమ చేసి ఈసారి పార్లమెంటు పునర్విభజనలో భాగంగా పెద్దపల్లి ఎస్సీ ఉంటుందో ఉండదో అని ఆలోచన చేసి ఈసారి ఎస్సీ మాదిగ బిడ్డను గెలిపించుకున్న విధంగా మేము అందరం అన్ని పార్టీలలో ఐక్యత అయ్యి ఇక్కడ ఈ ప్రోగ్రాం చేసినాము. తర్వాత మంచిర్యాలలో ఉంటుంది. ఈ 7 కాన్స్టిట్యూన్సీలో ఇంతకంటే రెట్టింపు ఉత్సాహంతో మా మాదిగలందరినీ జమ చేసి ఈసారి మాదిగ బిడ్డను గెలిపించుకునే విధంగా వ్యూహరచన చేస్తామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా పెద్దపల్లి ఎంపీ వెంకటస్వామి గారు పెద్దపల్లి ప్రజలను కానీ లేకపోతే ఇంకెవరైనా గుత్త తీసుకున్నాడా? వెంకటస్వామి తర్వాత వివేక్ తర్వాత వినోద్ తర్వాత వెంకటస్వామి, మన వంశీ, వీళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీ తప్ప ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళ ఫ్యామిలీ తప్ప వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తలేరు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అందరి ప్రజలకు పేరు పేరున మేము దండం పెట్టి అయినా అవసరం అనుకుంటే ఈసారి వివేక్ కుటుంబాన్ని ఓడించే విధంగా మాదిగ బిడ్డను గెలిపించుకునే విధంగా పనిచేస్తామని చెప్పేసి మాదిగ ఐక్యవేదిక తెలియజేస్తా ఉన్నాం.